వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు వీలుగా స్పష్టమైన రోడ్ మ్యాప్ విధానపత్రంలో కనిపించాలంటూ ఆదేశించారు. చైనా, జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యమంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు. నిర్దేశిత ఫార్మాట్ లో వాయిదా తీర్మానం ఇవ్వాలని లేదా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పెట్టాలని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైట్ వింగ్ భావజాలం ప్రమాదకరంగా మారుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దామంటూ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల భావజాల వ్యాప్తికి తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో తమతో పోటీ మిగతా రాష్ట్రాలతో కాదని దేశాలతోనని స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. సిటీ మధ్యలో ఉన్న ఇండస్ట్రీస్ ని ఓఆర్ఆర్ అవతలికి తరలించే ఈ స్కీమ్ నాడు బీఆర్ఎస్ హయాంలోనే రూపొందించారని, ఇప్పుడు అదే స్కీమ్ ను స్వయంగా వారే తప్పుపడుతున్నారని వ్యాఖ్యానించారు. గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను పరిష్కరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు తగ్గాయని ఆయా సంఘాలు తమ ప్రభుత్వం మీద పోరాటం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్ పాస్ కాకుండా కేంద్రం వద్ద ఆపుతున్న బీజేపీ, బీఆర్ఎస్ పైనే పోరాటం చేయాలంటూ కోరారు.